ఓం శ్రీ గణేశాయ నమః. యజ్ఞవల్క్య మహర్షి 3వ భాగం. ఆ తర్వాత ఉద్దాలకుడు ఒక ఘాటైన ప్రశ్న వేశాడు. స్వామి, మేము మద్రదేశంలో ఒక గంధర్వుడి దగ్గర యజ్ఞశాస్త్రాన్ని అభ్యసించాం. ఆయన వల్ల మేము సూత్రాత్మను గురించి, అంతర్యామని గురించి విపులంగా తెలుసుకున్నాం. అది మీకు తెలుసునా? ఈ 2 విషయాలు కేవలం బ్రహ్మవేత్తలకు, లోకవేత్తలకు, దేవవేత్తలకు, వేదవేత్తలకు, ఆత్మవేత్తలకు మాత్రమే తెలిసి ఉంటాయని కూడా మాకు ఆ గంధర్వుడు చెప్పాడు. కాబట్టి ఆ 2 మీకు తెలిసి ఉంటే ఉన్నట్లుగా చెప్పండి. లేకుంటే నేను బ్రహ్మిష్టినని పొల్లు మాటలు చెప్పి ఆవులను ఇల్లు చేర్చుకోవటం తగని పని. ఈ వాగ్దాటికి యజ్ఞవల్క్యుడు ఏమాత్రం చెలించక మొదట సూత్రాత్మను గురించి ఇలా వివరించారు. వాయువే సర్వలోకాలకు ఆధారమైన సూత్రాత్మ. ఇహలోకం, పరలోకం, కర్మవాసనలు వీటికి ఆశ్రమం ఇచ్చే వ్యష్టి సమిష్టి శరీరాలన్నింటినీ ఏకసూత్రంలో కూర్చి నడిపించేది వాయుతత్వమే. అదే సూత్రాత్మ. మరి సర్వంతర్యామిని గురించి చెప్పు చూద్దాం అని ఉద్దాలకుడు గద్దించాడు. అలాగే అని బ్రహ్మవేత్త యాజ్ఞవల్క్యులు చెప్పసాగారు. పృథ్వీయందు పృథ్వీ లోపలనే ఉంటున్న ఎవరిని గురించి పృథ్వీకి తెలియదో, ఎవరి పృథ్వీ శరీరము, ఎవరు ఆ పృథ్వీని ఆయా పనులు యందు నియమించుచున్నాడో అతడే సర్వంతర్యామి, అమృత స్వరూపుడు, మీకు ఆత్మస్వరూపుడు. అలాగే ఆది భౌతికంగా జలంలో, అగ్నిలో, అంతరిక్షంలో, వాయువులో, ద్యులోకంలో, ఆదిత్యునిలో, దశ దిశల్లో, చంద్ర నక్షత్రాల్లో, ఆకాశంలో, అంధకారంలో, తేజస్సులో ఉంటూ ఆయా తత్వాలకు తెలియకుండానే వాటి కార్యపద్ధతిని పర్యవేక్షించే అతడే అంతర్యామి, అమృత స్వరూపుడు, ఆత్మలింగం. అలాగే ఆధ్యాత్మికంగా చూసిన ప్రాణం, వాక్కు, కళ్ళు, చెవులు, మనస్సు, త్వక్కు అంటే చర్మం, విజ్ఞానం, వీర్యం కూడా సర్వాంతర్యామిగా ఉండి స్వస్వకార్య నిర్వహణ సాగిస్తూ ఈ అంతర్యామిత్వమే అమృతతత్వం, ఆత్మతత్వం. ఇది కానిది ఆర్తి నస్వరం. ఈ వాక్య వినేసరికి అరుణ తనయుడు ఉద్దాలకుడు కళ్ళు తెరుచుకుని మరి ప్రశ్నలు వేయటం మానివేశాడు. యజ్ఞవల్క్య వాగ్విభూతిని దర్శించేసరికి వాచక్నవి అయిన గార్గికి మరో 2 ప్రశ్నలు అడగాలని అనిపించి అందుకు విద్వత్సభ అనుమతి కోరింది. ఈ ప్రశ్నలకు సరియైన సమాధానం వస్తే మరి ఎవ్వరు కూడా యజ్ఞవల్క్యుణ్ణి జయించలేరని ధైర్యంగా చెప్పింది. సభాసదులందరూ అలాగే అడిగమ్మా గార్గి అని ఆనందంగా అన్నారు. గార్గి, యజ్ఞవల్క్య మహాశయ, కాశీ నుంచి కానీ విదేహ దేశం నుంచి కానీ విలువిద్యలో ఆరితేరిన విలుకాడు. ఒకడు అల్లెత్రాడు తెగిపోయిన వింటికి మరో త్రాడు గట్టిగా బిగించి సహయోధిని సామర్థ్యాన్ని శాంతంగా పరీక్షించే 2 వాడి బాణాలు చేతిలో పెట్టుకొని శరప్రయోగానికి సంసిద్ధుడై రంగంలో నిలబడినట్లు నేను మీపై 2 ప్రశ్న శరాలను ప్రయోగించదలిచాను. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. యాజ్ఞ, అడుగు గార్గి అన్నాడు ఆత్మవేత్త. గార్గి, దివి అంటే ద్యులోకంకి పైన, భువి అంటే పృథ్వీకి కింద, దివికి భువికి మధ్య, అంతేకాక దివి భువి వాటితో పాటు జరిగిపోయిన భూతకాలం, జరుగుతున్న భవత్, జరగనున్న భవిష్యత్, ఇవన్నీ ఇంతకుముందు ముచ్చటించుకున్న సూత్రాత్మక పరిభాషలో పడుగు పేకల వలె దేనిలో ఓతప్రోతమై ఉంటాయి. సమాధానం, దివి ద్యుకి పైభాగం, భువి అంటే పృథ్వీకి కింద భాగం, దివికి భువికి మధ్య, అంతేకాక దివి భువి వాటితో పాటు భూత భవద్ భవిష్యత్తులు అన్నీ ఆకాశంలో ఓతప్రోతమై ఉంటాయని అంటారు గార్గి. ఇది విని యజ్ఞవల్క్య, నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు నేను మీకు నమస్కరిస్తున్నాను. ఇక
నా రెండో ప్రశ్నకు సిద్ధమై ఉండండి. అడుగు గార్గి అన్నారు యజ్ఞవల్క్యుడు. ప్రశ్న: మరి ఆకాశం దేనియందు ఓతప్రోతమై ఉంటుంది? సమాధానం: ఆ పరమతత్వాన్నే బ్రహ్మవేత్తలు అక్షరం అంటారు. అది స్థూలం కాదు, సూక్ష్మం కాదు, లావుది కాదు, సన్నది కాదు, చిన్నది కాదు, పెద్దది కాదు, ఎర్రది కాదు, పల్చది కాదు. అది నీడ కాదు, చీకటి కాదు, వాయువు కాదు, ఆకాశం కాదు. సంగరహితమైన దానికి రుచి లేదు, వాసన లేదు, కళ్ళు లేవు, చెవులు లేవు, నోరు లేదు, ప్రాణం లేదు, లోపల లేదు, బయట లేదు. అది దేనిని భక్షించదు, దానిని ఎవ్వరూ భక్షించలేరు. అది నిర్విశేషం, ఏకరసం, అఖండమైన అక్షరం. ఆ అక్షర పరబ్రహ్మ పరిపాలన వల్లనే సూర్యచంద్రులు, భూలోక ద్యులోకాలు నియమానుసారంగా సంచరించి నిలకడగా ఉంటాయి. భూమి వాసయోగ్యంగా ఉంటుంది. నదులు ప్రవహిస్తాయి. దాన ధర్మాలయందు ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఈ శాసన పటుత్వం వల్లనే అహోరాత్రాలు, మాసాలు, ఋతువులు, సంవత్సరాలు సక్రమంగా సాగుతాయి. ఏ నదులు ఏ దిక్కులో ఎంతవరకు ప్రవహించాలో అలాగే ప్రవహిస్తాయి గార్గి. ఈ అక్షరం వల్లనే యజ్ఞయాగాదులు, జపతపాలు సాగుతూ ఉంటాయి. ఈ అక్షర మహిమను తెలుసుకోకుండా చేసిన పుణ్యకర్మలు, పూజలు, పునస్కారాలు అభీష్ట సిద్ధిని చేకూర్చవు. ఈ అక్షర మహత్యాన్ని తెలుసుకోకుండానే మరణించిన వాడు నిర్భాగ్యుడు. దానిని సమగ్రంగా అవగాహన చేసుకుని దేహం చాలించిన వాడు నిజమైన బ్రహ్మవేత్త అవుతాడు. గార్గి, ఈ అక్షరం కండ్లకు కనిపించదు, కానీ అన్నింటినీ చూస్తుంది. చెవులకు వినిపించదు, కానీ అన్నింటినీ వింటుంది. దాన్ని గురించి మనం ఆలోచించలేం, కానీ మనల్ని గురించి అది ఆలోచిస్తుంది. దానికి అన్నీ తెలుసు, మనకు దాన్ని గురించి ఏమీ తెలియదు. ఈ అక్షరమే తన్ను తాను చూసుకునే ద్రష్ట, తన్ను తాను వినే శ్రోత, తనను గురించి తాను మాత్రమే ఆలోచించుకునే మనస్వి. ఈ అక్షరంలోనే తప్పక ఆకాశం ఓతప్రోతమై ఉంటుంది. ఈ వ్యాఖ్య విన్న తర్వాత గార్గి సభాసదులను సంబోధించి, బ్రహ్మజ్ఞులారా, మీరంతట మీరే యాజ్ఞవల్క్యులకు నమస్కరించి వారి దగ్గర సెలవు తీసుకోవటం శ్రేయస్కరం. మీలో ఎవ్వరూ కూడా బ్రహ్మ విద్యలో వీరిని జయించలేరు అని త్రికరణ శుద్ధితో పలికి తన ఉపన్యాసం విరమించింది. అయినా శాకల్యుడనే వాగ్విదగ్ధుడు ప్రశ్నించసాగాడు. సంభాషణ సంక్షిప్తంగా ఇలా ఆరంభమైంది. ప్రశ్న: యాజ్ఞవల్క్య, దేవతలు ఎందరు? సమాధానం: 3306. బాగు బాగు అని శాకల్యుడు సమ్మతించి మళ్ళీ అదే ప్రశ్న, దేవతలు ఎందరు అని అడిగాడు. 33 అని సమాధానం వచ్చింది. మళ్ళీ అదే ప్రశ్న, దేవతలు ఎందరు? 6 అని సమాధానం వచ్చింది. దేవతలు ఎందరు అని మళ్ళీ అదే ప్రశ్న, 3 అని సమాధానం. మళ్ళీ బాగు బాగు అని అంటూ మళ్ళీ అదే ప్రశ్న, దేవతలు ఎందరు? 2 అని సమాధానం. మళ్ళీ అదే ప్రశ్న, 1.5 అని సమాధానం. ఈసారి చివరకు 1 అనే సమాధానంతో ఈ దేవతాగణన ఒక తెన్నుకు వచ్చింది. కానీ శాకల్య సంఖ్యాగణన ఆగలేదు. మళ్ళీ బాగు బాగు అని, మరి ఆ 3, 300, 3, 3000 ఈ దేవతలు ఎవరు అని ప్రశ్న. దీనికి యజ్ఞవల్కుని సమాధానం, ఇవి వారి మహిమామూర్తులు. అసలు దేవతలు 33. ఆ 33 ఎవరు అని ప్రశ్న. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుడు, ప్రజాపతి, మొత్తం 33 దేవతలు అని సమాధానం. శాకల్యుడి గణనా వ్యామోహం అంతటితో తీరలేదు. ఆ వసువులు 8 మంది ఎవరెవరు అని మరో ప్రశ్న. అగ్ని, పృథ్వీ, వాయువు, అంతరిక్షం, ఆదిత్యుడు,
ద్యులోకం, చంద్రుడు, నక్షత్రాలు వీటి వల్లనే జగత్తు వాసయోగ్యం అవుతోంది. అందువల్ల వీరిని వసువులు అని అంటారు అని ఓపికగా బ్రహ్మవేత్త చెప్పారు. ఏకాదశ రుద్రులు ఎవరెవరు అను ప్రశ్న. దశేంద్రియాలు మనస్సు కలిసి 11 రుద్రులు అని సమాధానం. అవసాన దశలో ఇవి అందరినీ రోధింపచేస్తాయి కాబట్టి వీటిని రుద్రనామం వచ్చింది అని మహర్షి వివరిస్తారు. మరో ప్రశ్న. ఆదిత్యులు 12 ఎవరు? సమాధానం. సంవత్సర కాలంలో వచ్చే 12 నెలలు. మరో ప్రశ్న. దేవగణంలోని 6 దేవతలు ఎవరు? సమాధానం. అగ్ని, పృథ్వీ, వాయువు, అంతరిక్షం, ఆదిత్యుడు, ద్యులోకం ఇవియు 6. మరో ప్రశ్న. ఆ 3 దేవతలు ఎవరు? సమాధానం. 3 లోకాలే 3 దేవతలు అను ప్రశ్న. ఆ 2 దేవతలు ఎవరు? సమాధానం. అన్నం, ప్రాణం అను ప్రశ్న. మరి ఆ 1.5 దేవత్వం ఏమిటి? సమాధానం. అదే ఈ వీచే వాయువు, పవనం అను ప్రశ్న. గాలి ఒకటే కదా, మరి 1.5 ఎలా అయ్యింది? సమాధానం. దీనిలోనే అందరూ వృద్ధి పొందుతారు కాబట్టి అధ్యర్థం 1.5 అన్నారు. అను ప్రశ్న. ఆ ఒక్క దేవుడు ఎవరు? సమాధానం. ప్రాణం, బ్రహ్మ, దానినే చత్ అని అంటారు. ఈ ప్రాణబ్రహ్మకు మరి 8 రూపాలు ఉన్నాయి. శాకల్యుడు తరచి యజ్ఞవల్కుణ్ణి మధ్య మధ్య నీకేమి తెలుసో అన్నట్లు హేళన చేస్తూ ఈ 8 రూపాలను గురించి ప్రశ్నిస్తాడు. శారీర పురుష, కామమయ పురుష, ఆదిత్య పురుష, ప్రాతిశ్రుత్క పురుష, ఛాయామయ పురుష, ఆదర్శ పురుష, జలమయ పురుష, పుత్రమయ పురుష ఇవే ఈ 8 రూపాలును. వీటిలో ప్రతి రూపానికి గల దేవతలు అమృతం, స్త్రీ, సత్యం, దిక్కులు, మృత్యువు, అసువు, వరుణుడు, ప్రజాపతి అని వివరిస్తూ నాకు ఇవన్నీ తెలుసునోయ్ శాకల్య అని మందహాసంతో యాజ్ఞవల్క్యులు ప్రతిరూప వర్ణంలో అంటారు. నీకేమి తెలుసునోయి అని శాకల్యుడు మందలిస్తూ ఉంటాడు. సామాన్యంగా విసుగు అంటేనే తెలియని శాంతమూర్తి యజ్ఞవల్క్యుడు పరిహాసంగా శాకల్య కురు పంచాల వాసులు నిన్ను ఒక అగ్ని శలాకలా నిర్మించి నాపై ప్రయోగించున్నట్టున్నారని చమత్కారంగా అంటారు. దానితో శాకల్యుని అగ్ని శలాక మరి ప్రజ్వలిస్తుంది. ఇలా మా బ్రహ్మవేత్తలు ఆక్షేపించే మీరు బ్రహ్మవేత్తలు ఎలా అవుతారా అని ప్రక్షేపాస్త్రంగా యజ్ఞవల్కుడిపై ప్రయోగిస్తాడు. దానికి సమాధానం యజ్ఞవల్కులు చెప్పారు. ఏ దిక్కుకు ఎవరి దేవతలు, వారి ప్రతిష్ట ఏమిటి నాకు సమగ్రంగా తెలుసు. దానిని బట్టి నా బ్రహ్మవేతృత్వం తెలుసుకోవచ్చునని తుది హెచ్చరిక బ్రహ్మిష్ట ముఖం నుంచి వస్తుంది. అలాగే శాకల్యుడి ప్రశ్నలకు ప్రశాంతంగా సమాధానం చెబుతూ ప్రాక్, పశ్చిమ, దక్షిణోత్తర, ధ్రువ దిశల దేవతలను వారి ప్రతిష్టను మధ్య మధ్య శాకల్యుడు వేసే అనుప్రశ్నలతో సహా ఎదుర్కొంటారు. చివరి దిక్కు అంటే ధ్రువ దిశ అను గురించి సంభాషణ ఇలా జరుగుతుంది. శాకల్య. ధ్రువ దిశలో నీ దేవత ఎవరు? యాజ్ఞ. అగ్ని. శాకల్య. అగ్నికి ప్రతిష్టా స్థానం ఏది? యజ్ఞ. వాక్కు. శాకల్య. వాక్కుకు యాజ్ఞ. హృదయం. శాకల్య. హృదయానికి ఆ ప్రశ్న చిహ్నం శాకల్య హృదయానికే ప్రమాదం అందిస్తుంది. ఆ ప్రశ్న చిహ్నం శాకల్య హృదయానికే ప్రమాదం తెస్తుంది. ఆ సమయంలో సకల దేవతలు నామ రూప క్రియ సహితంగా యాజ్ఞవల్క్య హృదయంలో నెలకొని ఉన్నారు. అది శాకల్యుడికి తెలియదు. యాజ్ఞవల్క్యుడు శాకల్యుని నీచబుద్ధికి అసహించుకుని అరే అహల్లిక అని సంబోధించి, అహల్లికుడంటే ప్రేతాత్మ అని అర్థం. శరీరాన్ని హృదయాన్ని వేరు చేసిన నీకు తెలిస్తే ఔపనిషత్ పురుషుణ్ణి గురించి నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. చెప్పలేకపోతే నీ శిరస్సు
చిన్నమైపోతుంది అని సాత్వికమైన పౌరుషంతో సత్యదర్శి అంటారు. శాకల్యుడు యాజ్ఞవల్క్యుని ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతాడు. వెంటనే అతడు చిన్న మస్తకుడే పడిపోతాడు. అంతటితో బ్రహ్మవేత్త ప్రతిష్ట అందరికీ తెలిసిపోతుంది. ఇంకా ఎవరైనా నన్ను ప్రశ్నలు అడుగుతారా అని యాజ్ఞవజ్ఞులు సభాసదులకు సవినయంగా మనవి చేసుకుంటారు. ఎవరికీ ధైర్యం చాలదు. యాజ్ఞవల్క్యుడు తానే సభాసదులకు సామూహికంగా ప్రశ్నిస్తారు. ఎవరు సమాధానం చెప్పలేకపోతారు. అంతటితో ఈ ఆఖ్యాయిక సమాప్తమవుతుంది. యాజ్ఞవల్క్య మహర్షికి బ్రహ్మిష్ట గౌరవం లభిస్తుంది. జనక మహారాజు సంకల్పం ప్రకారం బహుదక్షిణ యజ్ఞం యాజ్ఞవల్క్య ప్రశస్తితో పరిపూర్ణమవుతుంది. సాక్షాత్ యజ్ఞస్వరూపాయ యాజ్ఞవల్క్యాయ మంగళం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.